Good afternoon, all of you. Now we have applied mathematics in various fields, but how mathematics will help you to embrace art forms too? Can we do small experiment here? Yes, sir. What are the different types of numbers that you have seen since your childhood? Usually we have whole numbers 0, 1, 2, 3, 4, right? 0, 1, 2, 3. These all are considered to be whole numbers. Next, there are different numbers, that is number systems, that is binary number, right? 0, 1, 1, 0, 1, 1, 0, and 1, 0, 1. From 0 to 1, if you take whole numbers means natural numbers will start from 1 to 10, right? Yeah, 1 to infinity. 1 to 10, I'm talking only about demarcation is only 10 up to 10. I'm talking with respect to only up to 10. So natural number will start from 1. The whole numbers will start from 0. Let's consider binary numbers here. 0, 1, 1, 0, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0. Isn't it? 1, 0, 0, 1, 0, 0, 1. Okay, up to 10. In whole numbers you have 0, 1, 2, 3, 4, 5, 6, 7. Like this, you will be having whole numbers, isn't it? So, how to apply this mathematics here? For art forms, for musical notes, Sari, Gama, Pada, Ni. Have you heard about this? Have you heard about of all these things, right? I will make you sing a musical note by applying binary language system. Since your childhood, you have heard Guru Lagus, right? Guru Lagu. Let's say Guru is one, you, and Lagu is one. Okay? So, this Guru is known as Na. Okay, why do we call it as Guru or Lagu? Because దీన్ని మనం చెప్పాలంటే ఒక కనురప్ప మూసి తెరిచే లోపు పలికే అక్షరం అది లఘు. జస్ట్ కా గా ఇట్లా అంటాం. కా గా అని ఇలా 2 సార్లు తీరకండి. ఇక తీస్తే 2 సార్లు నువ్వు కనురప్పలు మూసి తెరవచ్చు. అలా ఉంటే అది అంటే నువ్వేంటి లఘు పెంచుకున్న కొద్దీ 3 సార్లు కళ్ళు తెరుస్తూ మూస్తుంటావు అలా. సో అటువంటి లిప్త కాలంలో నువ్వు పలికే వాటిని లఘువులు అంటారు కదా. దిస్ ఈస్ వాట్ మ్యాథమెటికల్ థియరీ డిజైన్ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ స్టేజ్. అది ఎర్లీ వేదిక్ స్టేజ్ మీకు వేదాంగాలని ఉంటాయి తెలుసా? నిరుక్తం, జ్యోతిషం, నెక్స్ట్ ఎటిమాలజీ గురించి చదవడం, ఆస్ట్రానమీ గురించి చదవడం, వాటిల్లో ఛందస్సు అని ఉంటుంది. శిక్ష, కల్ప, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు, నిరుక్తం అని 6 వేదాంగాలు ఉంటాయి, రైట్? వేద అంగాలు అంటే దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ద వేదిక్ లిటరేచర్. టు అండర్స్టాండ్ వేదిక్ లిటరేచర్ అని అంటారు. ఇందులో ఛందస్సు అని అన్నారు చూసారా? ఆ ఛందస్సులోని బైనరీ సిస్టమ్ గురించి ఉంది. ఆ గురువులకు ఎక్కడుంది? ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎప్పుడు? ఇది 3000 ఇయర్స్ వేసుకో. 2600 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎర్లీ వేదిక్లో గురువులకు డిస్కషన్ చేశారు ఛందస్సులో. అవునా కదా? మీరు అందరు హిస్టరీ చదివారా లేదా? హిస్టరీలో ఎర్లీ వేదిక్ ఉంది కదా. వేదాస్ ఎన్ని? 6, 4 కదనా? వేదాంగాలు ఎన్ని? 6. ఆ వేదాంగాల్లో ఏముంది ఇప్పుడు? ఛందస్సు. ఆ ఛందస్సు అంటే ఒక మీటర్లో పలకాలి. ఇప్పుడు నేను ఏం రాశాను ఇక్కడ? నా అని రాసా. ఇక్కడ ఏమొస్తుంది? గురువు. 2 దీని పక్కనే 2 లఘువులు వేశారు. అంటే అర్థం ఏంటి? నా నా. ఓకే, ఇలా గురువు లఘు లఘు. నెక్స్ట్ గురువు లఘు లఘు, గురువు లఘు లఘు. దిస్ ఈజ్ కాల్డ్ సింప్లీ 1 0 0 1 0 0 1 0 0 బైనరీ లాంగ్వేజ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, రైట్? ఇలా కంటిన్యూస్గా నేను రాసిన వాటిని నాతో పాటు మీరు అనండి. నా 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 నా. ఏం గుర్తొస్తుంది?
ఏం గుర్తొస్తుంది? కమాన్ కమాన్ కమాన్, ఇప్పుడు నాకు చెప్పాలి. నా 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 నా. ఏం గుర్తొస్తుంది? కమాన్, ఎవరు ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు? ఐగిరి నందిని, నందిత మోదిని, విశ్వ వినోదిని, రైట్? నా 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 నా. సో మ్యాథమెటిక్స్లో ఎంత లైఫ్ ఉంది కదా, వైబ్రేషన్ ఉంది కదా, ఆర్ట్ ఫామ్ ఉందా, మ్యూజికల్ నోట్ ఉందా? దీన్ని ఎండ్ ఎప్పుడు చేస్తావు? దీనికి ఎండ్ బ్రేక్ వేయాలి కదా. ఇలా అనుకుంటే వెళ్తావా? బ్రేక్ వేయాలంటే ఇంకా ఏం చేయాలి? నా 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 అని ఇంకొక అదనంగా గురువు వేసేస్తాను. ఎండ్ చేయాలంటే ఏం చెప్పాలి? నా 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 అనగానే ఎండ్ అయిపోతుంది. అంటే ఆ తర్వాత ఇంకా లఘువులు రావు ఎండ్ చేయాలంటే. దీంతో ఇంకో గేమ్ ఆడచ్చు. ఇప్పుడు మనం ఉల్టా ఏం చేయొచ్చు? స్టార్టింగ్ లఘువు తీసుకుందాం. ఇప్పుడు గురువు తీసుకొని స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఏం తీసుకొని స్టార్ట్ చేద్దాం? లఘువు. లఘువులు 2 తీసుకొని గురువు తీసుకో. ఇప్పుడు ఏంటి? మంచి మాస్ బీట్ వస్తుందా? మాస్ బీట్ వచ్చిందా లేదా? ఈ మాస్ బీట్ మధ్యలో ఉన్న క్లాసికల్ మ్యూజిక్ ఇంకోటి తీసుకుందామా? మధ్యలో ఉన్నవన్నీ గురువు తీసుకుందాం. అటు లఘు ఇటు లఘు వేసి మధ్యలో ఒకటి వేస్తే ఇంకో డ్యూయట్ వస్తుంది. అవునా? మంచి డ్యూయట్. ఏంటి ఆ డ్యూయట్? వచ్చిందా లేదా? సో ఏ సిస్టమ్ వాడేది ఇక్కడ నువ్వు? బైనరీ సిస్టమ్. ఎవరు డిజైన్ చేసింది ఇది? వేదిక్ లిటరేచర్తో. ఇప్పుడు వేదిక్ హైమ్స్ ఉంటాయి కదా, శ్లోకాలు ఎలా పలకాలి అని నేర్పిస్తారు అందులో. ఆ నేర్పించే సిస్టమే ఎక్కడుంది? ఈ ఛందస్సు వేదాంగాలలో ఉంది. ఆ వేదాంగాల్లో ఉన్న ఛందస్సులో ఏ సిస్టమ్ వాడారు? బైనరీ సిస్టమ్ వాడారు. ఇంకా ఆర్యభట్ట ఆ తర్వాత వచ్చాడు ఒక 1000 ఏళ్ళకి, గుప్తా టైంలో. అవునా కదా? మనం అంటాం శూన్యుడు ఫస్ట్ తీసుకొచ్చింది ఆర్యభట్ట అన్నాం. లేదు, ఇన్ఫినిటీ ఎప్పుడుంది? రామానుజానికి ముందే ఇన్ఫినిటీ స్టార్ట్ అయిపోయింది. సో ఇన్ఫినిటీ ఇంకా ఇన్ఫైనైట్గా కంటిన్యూ అవుతూనే ఉంది. తెలుగు వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. నీలకంఠ సోమయాజి అని, పావులూరి మల్లన గణితసార సంగ్రహం అని చాలా రాశారు. ఆ ఛందస్సుని వాడుతూనే ఉన్నారా లేదా వేల సంవత్సరాలుగా? ఇప్పుడు నీకు కాళిదాసు మేఘ సందేశం ఉంది. దీంతో ఫుల్ బ్యాటింగ్ ఆడిస్తాడు ఈ ఛందస్సుని. అవునా కదా? అదేంటిది? ఒక మేఘంతో ప్రేమికుడు ప్రేయసికి ఒక లవ్ లెటర్ రాస్తాడు. మరి డ్యూయెట్లు మామూలుగా ఉండవు అందులో. అవునా కదా? ఇది ఎవరంతా సృష్టించింది? ఎవరిది? ఈ బైనరీ సిస్టమ్ వాడి ఇండియన్ మ్యూజికల్ ఆర్ట్ ఫామ్స్లో నోట్స్లో, నోట్ అంటే ఈసారి గమప అలాంటివి, వీటన్నిటిని తీసుకొచ్చింది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే, వీటి అప్లికేషన్ ఎక్కడెక్కడ ఉంది? ఇక లైఫ్లో ఈ అప్లికేషన్ ఎక్కడెక్కడ ఉందంటున్నా? నీ జీవితంలో నువ్వు రోజు పొద్దున్న లేస్తే నీకు నచ్చిన సాంగ్ ఇంటావు చూడు, అక్కడ స్టార్ట్ అవుతుంది. నువ్వు హమ్ చేసుకుంటావు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా నువ్వు రోజు ఈ ఫ్లోర్లో కూర్చున్నావు కదా, ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే నీకు టైల్స్కి ఒక స్పెసిఫిక్ డిమార్కేషన్ ఉంటుంది, షేప్ ఉంటుంది. నువ్వు కూర్చునే రూమ్స్కో షేప్ ఉంటుంది. నీ ఆర్కిటెక్చర్లో, నీ లైఫ్లో, నువ్వు స్పేస్లో, ఇందాకన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇప్పుడు ఈ బైనరీ లాంగ్వేజ్ దేనిలో వాడుతున్నారు? కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏది? బైనరీ. నువ్వు హోల్ నెంబర్స్ ఇస్తే దానికి అర్థం కాదు, బైనరీ లాంగ్వేజ్ ఇస్తేనే అర్థమవుతుంది. నువ్వు నార్మల్గా మాట్లాడిన దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ నీ లాంగ్వేజ్లో ఇస్తుంది కంప్యూటర్. మధ్యలో ఒకటి ప్రాసెసర్ ఉంటుంది. సో ఇప్పుడు హోల్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్కి మూలం ఏది కదా? సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. మ్యాథమెటిక్స్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ వితౌట్ యువర్ ఓన్ అక్నాలెడ్జ్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేశాను అంతే. ఇలా స్టార్ట్ చేస్తే ఆ రామానుజన్ అనే మ్యాథమెటిషియన్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాల, ఉన్నదాన్ని ఏం చేస్తున్నాడు? ఉన్నదాన్నే మళ్ళీ రీరైట్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఇంకా రీసెర్చ్ చేయడానికి చాలా ఉంది పెండింగ్. మనం చేయాల్సిన అవసరం ఉంది, లేదా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఒక అడ్మినిస్ట్రేటర్స్గా.
మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కదా అడ్మినిస్ట్రేటర్స్గా ఫ్యూచర్లో ఎంతోమంది రామానుజన్ బయటకు వస్తారు. సో అందుకే ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని పెట్టి మీ చేత వాటిని ప్రాక్టీస్ చేయించి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీగా ఇలా జోసెఫ్ సార్ ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే పెట్టి మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్గా మీరేం చేయాలి? నేషనల్ మ్యాథమెటిక్స్ డే రోజు కంపల్సరీ ప్రతి స్కూల్లో ఇలా క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టి అందరినీ ట్రైన్ చేసి మ్యాథమెటిక్స్ మీద ఉన్న హిస్టారికల్ లెగసీని వరల్డ్ రికగ్నైజ్ చేసేటట్టుగా మనం తీసుకెళ్ళగలం. అవునా కదా? ఐన్స్టీన్ ఏమన్నాడు? ఏదో జీరో కనిపెట్టకపోతే ప్రపంచం అంధకారంలో ఉండేదన్నాడు. ఎవరికి కాంట్రిబ్యూషన్ ఇచ్చింది అది? ఎవరు కాంట్రిబ్యూషన్ చేసింది? ఇండియన్. నీకు ట్రిగోనోమెట్రీ అండ్ పైథాగరస్, బ్రహ్మగుప్తా గురించి పైథాగరస్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈజంట్ ఇట్? అంటే ప్రతి చోట కూడా ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి, ఇప్పుడు అరబ్ నుంచి వచ్చినటువంటి అబుల్ ఫజల్ కూడా యూక్లిడ్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతూ ఇండియాలో ఉన్న మ్యాథమెటిక్స్ చాలా అడ్వాన్స్ ఉంది అని చెప్పేసి తీసుకోలేదు ఇక్కడి నుంచి. చాలా ట్రాన్స్లేషన్స్ చేశారు, నాలెడ్జ్ గెయిన్ చేశారు. సో నాలెడ్జ్ సీకర్స్గా, ఎక్స్ప్లోరర్స్గా ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాంకర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. మనము కాంకర్ చేయడానికి వెళ్ళాల, నాలెడ్జ్ షేర్ చేయడానికి వెళ్ళాం, పీస్ ప్రీచ్ చేయడానికి వెళ్ళుంటాం. అవునా కదా? సో దిస్ ఈజ్ వాట్, అంటే ఇండియన్ సిస్టంలో నీకున్నటువంటి హిస్టారికల్ లెగసీని, సైన్స్ని అర్థం చేసుకోవడానికే ఈ మ్యాథమెటిక్స్ కూడా ఒక బేసిస్, ఫండమెంటల్ పిల్లర్ అండ్ ప్లాట్ఫామ్గా నీకు హెల్ప్ అవుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, ఇలాంటివి వెయ్యి ఉన్నాయి దాచారు. ఇప్పుడు నీతో ఒక గేమ్ లాగా ఆడించాను కాబట్టి రేపటి నుంచి నువ్వు కూడా ఆటోమేటిక్గా గమనిస్తుంటావు, రైట్? సో ఐ థింక్ దిస్ సెషన్ దట్ being arranged by our activity team in charge, our faculty, beloved faculty, Joseph sir ki andaru okasari o iskondi. And right inkoka right discipline kuda undali. O iskomanటే ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, మళ్ళీ నాలో వేరే అపరిచితిని చూస్తారు, అదొద్దు. ఓకేనా? సో ఇంకొక విషయం చెప్తాను, మన క్యాంపస్కి ఎవ్రీ ఇయర్ 95%, 99% స్కోర్స్ వస్తున్నాయి. మ్యాథమెటిక్స్లో బైక్ బై రావడానికి కారణమైన వాళ్ళు ఎవరు? మ్యాథ్స్ ఫ్యాకల్టీస్. వాళ్ళకి ఒక వయసు. సో నెక్స్ట్ ఇదే పనిలో పనిగా నాకు ఒక మంచి వాగ్దానం కూడా చేశారు, ఈసారి అందరికీ బైక్ బై వస్తాయి సార్ అని చెప్పారు. సో నాగరాజ్ సార్కి, సుధాకర్ సార్కి కూడా ఈ విధంగా కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళకి ఇస్తున్న సత్కారంగా కూడా మనం ఇది భావించాలి కదా? So when you have an opportunity to respect, you have an opportunity to respect the culture and the culture of respect, your elders and teachers. ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే నీ పర్సనాలిటీ మీద ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. నువ్వు 100 మంది చేత రెస్పెక్ట్ అవ్వబడతావు. సో నువ్వు రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీకు ఫ్యూచర్లో ఇలా నిలబడినప్పుడు నీకు వచ్చే రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ యువర్స్. All the very best, my KP family. Thank you.